మరి ఈ మూలా నక్షత్రానికి ఈ వసంత పంచమికి ఏదైనా సంబంధం ఉందంటారా స్వామి? అమ్మ అయితే మనకు ఇక్కడ వసంత పంచమి రోజు ఆ అమ్మవారు ఏదైతే ఉందో జన్మించిన రోజు అని చెప్పేసి చెప్తున్నాం కదమ్మా. అలాగే అక్కడ దేవీ నవరాత్రులలో అంటే ఒక రాక్షస సంహారానికై శంభు నిశంభులను సంహరించడానికై మూలాక్ష నక్షత్రంలో సరస్వతీ మాతగా అవతరించి శంభు నిశంభులు వారు ఏదైతే మంచి జరుగుతూ ఉన్నదో విద్యా వినయ సంపన్నులతో ఉన్నారో వారి జ్ఞానాన్ని పోగొట్టేవారే శంభు నిశంభులు. మరి ఆ జ్ఞానాన్ని తొలగించడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటే ఆ అమ్మవారు మూలా నక్షత్రంలో జన్మించి ఆ యొక్క ఆ శంభు నిశంభుల సంహారాన్ని తను చేయడం జరుగుతుంది. అందుకే ఆ రోజు ఎవరైతే మూలా నక్షత్రంలో ఆ అమ్మవారి నక్షత్రంలో ఎవరైతే సరస్వతి మాత కటాక్షం పొందడానికి అక్షరాభ్యాసం చేయిస్తారో వారికి జ్ఞానం కూడా అధికంగా లభిస్తుంది అని చెప్పేసి ఆ శంభు నిశంభులను సంహరించిన రోజు మూలా నక్షత్రం అయితే మనకు ఇక్కడ వసంత పంచమి రోజు ఆ అమ్మవారు జన్మించిన తిథిగా చెప్పడం జరుగుతుంది.